ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అత్యంత కీలకమైన అలర్ట్ ఒకటి వెలువడింది. ఏపీ ఉద్యోగ వ్యవస్థ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ప్రమోషన్లు, పోస్టుల భర్తీ, క్యాడర్ల మార్పులతో కూడిన ఒక భారీ భూకంపం రాబోతోంది. దీనివల్ల భవిష్యత్తులో ఏం జరగబోతోందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 1975 నాటి పాత రూల్స్ను పూర్తిగా రద్దు చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ఇప్పుడు అధికారికంగా అమలులోకి వచ్చేసింది. దీనివల్ల అనేక సర్వీస్ మ్యాటర్స్లో తీవ్రమైన మార్పులు రాబోతున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఇకపై రాష్ట్రంలోని 26 జిల్లాల ఆధారంగా ఉద్యోగుల క్యాడర్లను పూర్తిగా మార్చేయబోతున్నారు. దీనివల్ల రాబోయే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఏకంగా 95% పోస్టులు కేవలం లోకల్ అభ్యర్థులకే దక్కబోతున్నాయి. పరీక్షకు ముందు వరుసగా 4 విద్యా సంవత్సరాలు ఎక్కడ చదివితే వారు అక్కడ లోకల్ అభ్యర్థులు అవుతారు. దీనివల్ల వారికి అక్కడ లోకల్ రిజర్వేషన్ అమలవుతుంది. ఈ పెను మార్పులను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి 27 నెలల సమయం ఉంది. అసలు ఈ కొత్త ఉత్తర్వుల వల్ల ఉద్యోగులకు జరగబోయే మేలు ఏమైనా ఉందా? 95% స్థానిక రిజర్వేషన్ల వల్ల ఏం జరగబోతోంది? పెండింగ్ ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి? ఈ వివరాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పటికే దీనిపై గతంలో ఒక వీడియోను చేశాను. ఇక్కడ మరికొన్ని వివరాలను తెలుసుకుందాం. ఉద్యోగుల క్యాడర్ల పునర్వ్యవస్థీకరణపై మొన్ననే తాజాగా విజయవాడలోని ఆయుష్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త క్యాడర్ల పునర్వ్యవస్థీకరణపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ KVN చక్రధరబాబు ఉద్యోగ సంఘాలను కోరారు. సమావేశంలో ఉద్యోగ సంఘాలు కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. కొత్త క్యాడర్ల అమలు ప్రక్రియ మొదలవ్వకముందే అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులన్నింటినీ పూర్తి చేయాలని కోరారు. అలాగే సీనియారిటీ జాబితాలను కేవలం శాఖలకే పరిమితం చేయకుండా కలెక్టరేట్ వెబ్సైట్లో కూడా ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్పెషలిస్టులు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టుల వర్గీకరణలో కూడా మార్పులు చేయాలని కోరారు. ఈ సమావేశానికి ఆయుష్ డైరెక్టర్ రోణకి గోపాలకృష్ణ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో ఇకపై 2025 డిసెంబర్ 15వ తేదీ నుండి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025ను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాలను ప్రతిపాదికగా తీసుకొని స్థానిక క్యాడర్లను పునర్వ్యవస్థీకరించబోతున్నారు. ఈ ఉత్తర్వులు నిజానికి డిసెంబర్ 15, 2025 నుండి అమల్లోనికి రావాలి. ఈ ఉత్తర్వుల వలన ప్రభుత్వ ఉద్యోగుల డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇకపై 95% పోస్టులు స్థానిక అభ్యర్థులకే లభిస్తాయి. ఉద్యోగ అర్హత పరీక్షకు ముందు వరుసగా 4 విద్యా సంవత్సరాలు స్థానిక ప్రాంతంలో చదివిన వారిని మాత్రమే స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఉద్యోగుల క్యాడర్లను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలుగా విభజిస్తారు. ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని సివిల్ సర్వీసెస్ అలాగే సివిల్ పోస్టులన్నింటినీ సరికొత్త లోకల్ క్యాడర్లుగా పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జిల్లా క్యాడర్గా, సూపరింటెండెంట్, ఫస్ట్ లెవెల్ గెస్టెడ్ పోస్టులను జోనల్ క్యాడర్గా, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న పోస్టులను మల్టీ జోనల్ క్యాడర్గా వర్గీకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి 27 నెలల సమయం ఉంది. ప్రస్తుతం ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోస్టుల ఫ్రీజింగు, క్యాడర్ మార్పులపై ఉన్న పరిమితుల గడువు జూన్ 25వ తేదీతో ముగియాల్సి ఉండగా దానిని జూలై 5వ తేదీ 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖలకు తగినంత సమయం అవసరమైన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్వీసెస్ అండ్ HRM శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీనిపై ఇటీవలనే ప్రభుత్వం జీవో నెంబర్ 70 కూడా విడుదల చేసింది. ఈ గడువులోగా కొత్త పోస్టుల సృష్టి, అప్గ్రేడేషను, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ DPC సమావేశాలు నిర్వహించి పెండింగ్ పదోన్నతులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నాన్ సెలక్షన్ పోస్టుల్లో అర్హులైన వారికి కూడా పదోన్నతులు ఇవ్వాలని సూచించింది. అంతేకాదు అవసరమైన చోట బదిలీలు, డిప్యుటేషన్లు, అపాయింట్మెంట్, ట్రాన్స్ఫర్లు నిర్వహించుకోవచ్చని, అయితే అవసరమైన సందర్భాల్లో ఆర్థిక శాఖ అనుమతి మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే 26 జిల్లాల ప్రతిపాదికన కొత్త క్యాడర్ వ్యవస్థ, 95% స్థానిక రిజర్వేషన్లు, పెండింగ్ పదోన్నతుల పరిష్కారంతో రాబోయే నెలల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో పెను మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఇస్తున్న పదోన్నతులు కేవలం తాత్కాలికం లేదా ప్యూర్లీ ప్రొవిజనల్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ పూర్తిగా ముగిసిన తర్వాత, ఉద్యోగుల అలాట్మెంట్ జరిగిన తర్వాత ఈ తాత్కాలిక ప్రమోషన్లపై 12 నెలల లోపు ప్రభుత్వం మళ్లీ సమీక్ష చేస్తుంది.
మరోసారి సర్దుబాటు చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగులకు భవిష్యత్తులో కేడర్ కేటాయింపు, సీనియారిటీ స్థానం, ప్రమోషన్లు, తాము పనిచేసే పోస్టింగ్ స్థలంపై కూడా ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి శాశ్వతమైన లేదా చట్టబద్ధమైన హక్కులు లభించవని గుర్తుపెట్టుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.